ఆపరేషన్ కగార్ కేవలం అర్ధ సైనిక బలగాలు చేసినవి, కేవలం అమిత్ షా చేసినది మాత్రమే కాదు. ఈ దేశంలో పాలక వ్యవస్థలో ఉన్న అన్ని అంగాలు కుమ్మక్కై ఆపరేషన్ కగార్ నడిపించాయి. కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రుల, నిజానికి 5 గంటలుగా అనేక విషయాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా ఆపరేషన్ కగార్లో బాధితులైన, ఆపరేషన్ కగార్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మిత్రులు చాలా వివరంగా, చాలా విషాదకరమైన అనుభవాలు, చాలా ఆలోచించవలసిన సమస్యలు లేవనెత్తారు. కనుక కొత్తగా ఏమన్నా మాట్లాడేది ఉందా అనే అనుమానం కూడా ఉంది. కానీ ఆపరేషన్ కగార్ ముగిసింది అని ఐఏపీఎల్ శీర్షిక పెట్టింది. ఆపరేషన్ కగార్ ముగిసిందని నేను అనుకోవడం లేదు. ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న ఒక పాప హత్యతో ప్రారంభమైంది. కానీ దాని అసలు లక్ష్యం దేశంలో అసమ్మతి ఉండకూడదు, భిన్నాభిప్రాయం ఉండకూడదు, ఏకీభవించని వాళ్ళు ఉండకూడదు. అటువంటి ఒక ఏకీభవించనోడి పీక నొక్కుతాము అనే ఫాసిస్టు రాజ్యం 12 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నది. కానీ ఈ 2.5 సంవత్సరాలుగా 24 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ ఒక రకంగా ప్రజా ఉద్యమాలను, విప్లవోద్యమాన్ని కకావికలు చేసింది. విప్లవోద్యమం ఉనికే లేదన్నంతగా ఆపరేషన్ కగార్ తుడిచిపెట్టేసింది. భారత రాజకీయాల్లోనూ, భారత రాజ్యపు నిర్బంధ విధానంలోనూ ఆపరేషన్ కగార్ ఒక కీలకమైన మైలురాయి. అయితే ఆపరేషన్ కగార్ను మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నామా? ఆపరేషన్ కగార్ను కేవలం ఒక హింసా సాధనంగా మాత్రమే, ఆపరేషన్ కగార్ను ఒక ఉద్యమ నాయకత్వాన్ని తొలగించే, ఒక ఉద్యమ నాయకత్వం పట్ల అపనమ్మకం కలిగించే ఒక సాధనంగా, ఒక వ్యూహంగా మాత్రమే చూసామా? అది మొత్తంగా వ్యవస్థలోని అన్ని రంగాలు, అన్ని అంగాలు ఎట్లా ప్రజా వ్యతిరేకంగా మారగలవు, ఎంత నిస్సిగ్గుగా ప్రజా వ్యతిరేకంగా ఉండగలవు. అంతకుముందు చరిత్రలో ఏదో ఒక రంగం, ఏదో ఒక, అయితే చట్టసభ కావచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లేదా జ్యుడిషియరీ కావచ్చు, లేదా మీడియా కావచ్చు, ఇటువంటి సామాజిక జీవితంలోని వేరువేరు అంగాలు ఎప్పుడో ఒకసారి ప్రజా వ్యతిరేకంగా కనబడతాయి, మళ్ళీ ఒకసారి ప్రజానుకూలంగా కూడా కనబడతాయి. వాటి పట్ల భ్రమలు కలగడానికి అవకాశం ఇస్తాయి, వాటితో మోసపోయే అవకాశం ఇస్తాయి. కానీ ఆపరేషన్ కగార్ అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు నిస్సిగ్గుగా ప్రజా వ్యతిరేకంగా ఉండగలము, ప్రజా వ్యతిరేకమైన మాటలు మాట్లాడగలము, ప్రజా వ్యతిరేకమైన మాటలు మాట్లాడి చెల్లిపోయే ఒక స్థితి తేగలము. రాజా చెప్పాడు, మీరందరూ పత్రికల్లో చదివే ఉంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాతా రామచంద్రారెడ్డి ఒంటి మీద గాయాలున్నాయి అంటే ఇద్దరు కలబడినప్పుడు కూడా గాయాలు తగలొచ్చు అన్నాడు. స్కఫుల్లో గాయాలు తగలొచ్చు. పట్టుకొని కాల్చివేశారు, కాల్చివేయడానికి ఆధారాలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటే నక్సలైట్లకు మరి పూలదండలు వేస్తారా అని న్యాయమూర్తి అంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఇది ఆపరేషన్ కగార్లో భాగం. ఇది మనం ఆపరేషన్ కగార్లో భాగంగా చూడడం లేదు. నిజానికి ఆపరేషన్ కగార్ ఇంకా విస్తరిస్తే రేపిస్టులకు పులదండలు వేసి ఆహ్వానించే, హంతకులకు పులదండలు వేసి ఆహ్వానించే, జై శ్రీరామ్ నినాదాలతో ఆహ్వానించే ఒక ఆపరేషన్ కగార్ నడుస్తుంది. ఆ ఆపరేషన్ కగార్ లో భాగమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్న ఆ మాట కూడా. అందువల్ల ఆపరేషన్ కగార్ ను ఏదో ఒక 2 సంవత్సరాల కోసం మార్చి 31, 2026 అని ఒక ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం రోజు పార్లమెంట్ లో అన్నాడు ముగించేశాము అని, కానీ ముగియలేదు. మార్చి 31 తర్వాత కూడా ఇవాల్టి వరకు కూడా మన కళ్ళ ముందర రాకేష్ తల్లి చెప్పింది ఎట్లా జరుగుతుంది, స్తూపాన్ని ఎట్లా కూల్చేశారు. ఛత్తీస్గఢ్ లో ఇవాల్టికి స్తూపాలను కూల్చివేసే పని జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఆ పని ప్రారంభం అవుతూ ఉంది. అంటే ఆపరేషన్ కగార్ మార్చి 31 నాడు అయిపోలేదు. ఆపరేషన్ కగార్ మనం తప్పనిసరిగా ఇంకా లోతుగా విశ్లేషించవలసిన, ఇంకా లోతుగా అర్థం చేసుకోవలసిన
ఒక కీలకమైన పాలనా విధానం, పాలనా వ్యూహం. దీంట్లో ఈ 2.5 సంవత్సరాల చరిత్రను ఒకసారి మళ్ళీ పునరావలోకనం చేస్తే ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలను కేవలం ఎగ్జిక్యూటివ్ మాత్రమే కాదు, హోంమంత్రి ఎగ్జిక్యూటివ్గా లేదా హోంమంత్రి చట్టసభ నుంచి ప్రాతినిధ్యం వహించేవాడిగా మాత్రమే చెప్పలేదు. ఆయన మాటలు ఉన్నాయి, ఆయన మాటలను ఆమోదించిన న్యాయ వ్యవస్థ ఉంది, ఆయన మాటలను యథాతథంగా రాసిన మీడియా ఉంది, ఆయన మాటలను అంగీకరించిన ఒక పౌర సమాజ బృందం కూడా ఉంది. ఇది ఇవాళ ఆలోచించవలసిన విషయం. అంటే ఇన్ని రకాలుగా ముప్పేట దాడి అని మనం చాలా మామూలుగా అనుకునే మాట, ముప్పేట దాడికి మించిన బహుళార్థ సాధకమైన దాడి ఈ ఆపరేషన్ కగార్లో జరిగింది. అసలు దాని ప్రారంభమే ఒక ముహూర్తం పెట్టి నేను ఫలానా తేదీ లోపల ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మూలిస్తాను అని ఈ దేశపు హోంమంత్రి అన్నాడు. నిజానికి ఒక హోంమంత్రి లేదా ఒక మంత్రి, ఒక ప్రభుత్వం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మూలిస్తాను అనే మాట అనవచ్చునా? నిర్మూలిస్తాను అని ఒక ముహూర్తం పెట్టి అనడం అంటే హంతకాలో మామూలుగా పాత సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ లేదా కొత్త బిఎన్ఎస్ఎస్ లో కానీ హత్యాలోచన, హత్య బెదిరింపు, హత్య చేస్తాను అనడం ఒక నేరం, ఒక కాగ్నైజబుల్ అఫెన్స్. ఆ కాగ్నైజబుల్ అఫెన్స్ ఆయన వేదికల మీద చేశాడు, పార్లమెంట్ వేదికగా చేశాడు. దేశం మౌనంగా ఉండిపోయింది, దేశం మౌన సాక్షిగా ఉంది. ఇది ఇవాళ ఆలోచించవలసిన విషయం. ఎందువల్ల ఇది ఇవాళ కొత్త విషయం కూడా కాదు. హిట్లర్ గురించి, నాజీ జర్మనీ గురించి రాసిన చాలా మంది, నాజీ హిట్లర్ ఒక్కడు మాత్రమే కాదు, లేదా హిట్లర్ చుట్టూ ఉన్న గోరింగ్, గోబెల్స్ లాంటి 3-4 మాత్రమే కాదు, నాజీ పార్టీ మాత్రమే కాదు, మౌనంగా సహించిన జర్మన్ సమాజపు పాత్ర ఉంది. దీన్ని అంగీకరించిన లేదా మౌనంగా అంగీకరించిన లేదా ఎదురు చెప్పని, జవాబు చెప్పని జర్మన్ సమాజం కూడా ఆ రోజు అక్కడ ఒక యూదు బూచి చూపెట్టారు కావచ్చు, ఇవాళ ఇక్కడ ఒక ముస్లిం బూచి చూపెడుతున్నారు కావచ్చు, లేదా నక్సల్ బూచి చూపెట్టారు కావచ్చు, లేదా అర్బన్ నక్సల్ బూచి చూపెడతారు కావచ్చు. కానీ సమాజంలో గణనీయమైన భాగం, మాట్లాడవలసిన భాగం, ఖండించవలసిన భాగం ఖండించకుండా ఉండడం, ఈ ముహూర్తం ప్రకటించినప్పటికీ మాట్లాడకుండా ఉండడం. చాలా మంది లిబరల్ డెమోక్రాట్స్ అనుకునే వాళ్ళు కూడా దాని మీద మాట్లాడలేదు. ఎడిట్ పేజ్ లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు, దాదాపు ప్రతిరోజు ప్రపంచంలో జరిగే ఘటనల మీద తమ వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు. ఒక హోం మంత్రి ముహూర్తం పెట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మూలిస్తాను అని అనవచ్చునా? ప్రజా ఉద్యమాన్ని నిర్మూలించడం అంటే ఏమిటి? ప్రజా ఉద్యమ నాయకులను హత్య చేయడమే కదా అని ఒక్కళ్ళు ప్రశ్నించలేదు. అక్కడి నుంచి ప్రారంభించి వరుసగా ఒక 7-8 ఘటనలు ఆపరేషన్ కగార్లో జరిగాయి. వాటిని మనం ఒకసారి పునరావలోకనం చేస్తే అవి ఎట్లా ఈ దేశంలో ఉన్న చట్టాలు, వర్గ సమాజంలో వర్గ చట్టాలే ఉంటాయి, అటువంటి చట్టాలైనా సరే ఆ చట్టాల నిబంధనలను కూడా పాటించకుండా జరిగాయి, రాజ్యాంగ నిబంధనలను కూడా పాటించకుండా జరిగాయి, మానవత్వాన్ని కూడా పాటించకుండా జరిగాయి. ఇటువంటి అనేక నిర్ధారణలు దానిలో నుంచి తీయొచ్చు. మొట్టమొదటిది అసహాయులను కాల్చి చంపారు. ఆపరేషన్ కగార్ జనవరి 2024 నుంచి మార్చి 31 వరకే చూసుకున్నా, లేదా ఆ తర్వాత కూడా కొనసాగిన ఘటనలు ఉన్నాయి. దాదాపు 1000 మందిని చంపారు. ఈ 1000 మందిలో ఎదురు బొదురు కాల్పులు జరిగి ఆత్మరక్షణ కోసమే కాల్చాము అని చెప్పగలిగిన ఘటనలు, లేదా ఆ ఘటనల్లో మరణించిన వారు 200-300 కన్నా ఎక్కువ ఉండరు. 700-800 మంది అంటే దాదాపు 80%, 70% అసహాయులను, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయుధం లేకుండా ఉన్నప్పుడు, వాళ్ళు ఎప్పుడూ ఆయుధం పట్టలేదని తెలిసినప్పుడు, వాళ్ళు కేవలం రచనా రంగంలో ఉన్నారు, ముద్రణా రంగంలో ఉన్నారు, పత్రికా రంగంలో ఉన్నారు, వ్యూహకర్తలుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఆయుధం పట్టలేదు అని తెలిసినప్పుడు, ఇవన్నీ చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ కు తెలిసినవి, పోలీసులకు తెలిసినవి అయినప్పటికీ అసహాయులను పట్టుకున్నారు, నిరాయుధులను పట్టుకున్నారు, వాళ్లను కాల్చి చంపడం ప్రారంభమైంది. వాళ్ళని అట్లా నిరాయుధులను, అసహాయులను కాల్చి చంపడం అంటే
రాజ్యాంగ అధికరణం 21ని ఉల్లంఘించడం, భగ్నం చేయడం ఒక్క కోర్టు మాట్లాడలేదు, ఒక్క స్వతంత్ర పరిశీలకులు అనబడే వాళ్ళు మాట్లాడలేదు. ఇటువంటి హత్యలు, నిరాయుధులను హత్య చేయడం అంటే ఒక రకమైన గూడు పుఠాని, అన్ని పాలక వర్గ ముఠాల మధ్య ఒక గూడు పుఠాని. రాజ్యాంగం పట్టుకొని రోజు తిరిగే ప్రతిపక్ష పార్టీ కూడా ఆపరేషన్ కగార్ హత్యలేమిటి అని అనలేదు. ఆపరేషన్ కగార్ హత్యలు జరగవచ్చున ఈ ఆర్టికల్ 21 ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారో ప్రతిపక్షాలు, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 21ని చెప్పి మరీ ఉల్లంఘిస్తున్నారు, ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నారు. కనుక ఈ రాజ్యాంగాన్ని మేము స్థాపిస్తామనలేదు, ఇంకా వేరు వేరు కారణాలు చెప్పారు. అంటే వాళ్ళకు కూడా ఈ రాజ్యాంగ ఉల్లంఘనతో, అధికరణం 21 ఉల్లంఘనతో పేచీ లేదు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. చట్టాల ప్రకారమే ఒక వ్యక్తిని పోలీసు తూటాలు చంపితే ఈ పోలీసు ఆత్మరక్షణ కోసం మాత్రమే చంపాను, అవతల నుంచి మొదలు కాల్పులు జరిగాయి, నేను ఆత్మరక్షణ కోసం చంపాను అని రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకోనంత వరకు ఆయన మీద హత్యా నేరం పెట్టాలి. ఆ పోలీస్ దళం మీద, ఆ పోలీస్ బలగం మీద హత్యా నేరం పెట్టాలి. కోర్టులలో వాళ్ళు తమను తాము రుజువు చేసుకొని మేము ఆత్మరక్షణ కోసం చేశారు. ఒక్క కేసులో కూడా జరగలేదు. 1000 మందిని చంపితే ఒక 200 300 ఎన్కౌంటర్లు జరిగితే ఒక్క ఎన్కౌంటర్ లో కూడా అసలు కేసు పెట్టడం అనేది జరగలేదు. కేసు పెట్టవలసి ఉంటుంది అని న్యాయ వ్యవస్థ అనుకోలేదు. కేసు పెట్టవలసి ఉంటుంది అని సుమోటోగానైనా తీసుకోవాలి. మామూలుగా అసహజ మరణం ఏది జరిగినా మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరగాలి అనేది ఒక చట్టంలో చట్టబద్ధమైన నియమం. అనేక అసహజ మరణాలు, 1000 మంది అసహజ మరణాలు జరిగితే ఒక్క మెజిస్ట్రియల్ ఎంక్వైరీ లేదు. వేసిన 1-2 మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో ఇప్పుడే రాజశేఖర్ చెప్పాడు, మెజిస్ట్రియల్ ఎంక్వైరీ వేశారు. ఆ మెజిస్ట్రియల్ ఎంక్వైరీ SDM వీళ్ళకు ఫోన్ చేసి అది ఎన్కౌంటరే కదా అన్నాడు, విచారించకుండా. ఎట్లా అన్ని వ్యవస్థలు కుమ్మక్కయ్యాయి చూడండి. ఆపరేషన్ కగార్ కేవలం అర్ధ సైనిక బలగాలు చేసినవి, కేవలం అమిత్ షా చేసినది మాత్రమే కాదు, ఈ దేశంలో పాలక వ్యవస్థలో ఉన్న అన్ని అంగాలు కుమ్మక్కై ఆపరేషన్ కగార్ నడిపించాయి. ఉదయం 5-6 మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలోనే ఏం జరిగిందని. మామూలుగా ఒక అసాధారణ మరణం జరిగితే, హత్య జరిగితే, ఆత్మహత్య జరిగితే మొట్టమొదట ఇన్క్వెస్ట్ చేయాలి, పంచనామా చేయాలి, శరీరం ఎట్లా ఉంది రికార్డు చేయాలి. ఎక్కడ ఇన్క్వెస్ట్ రిపోర్ట్ లేవు. ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం కూడా ఇప్పుడు NHRC గైడ్ లైన్స్ ప్రకారం వీడియో తీసి సమస్త వీడియో మొదటి నుంచి ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు వీడియో రికార్డు చేసి వీడియో న్యాయస్థానం ముందర పెట్టాలి. ఎక్కడ వీడియో తీయలేదు. అసలు పోస్ట్ మార్టం సరిగా జరగలేదు, లేదా పోస్ట్ మార్టంలు ఇక్కడ మరొక వ్యవస్థ కూడా వాళ్ళతో కలిసింది. వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, డాక్టర్లు వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నారా చూడండి. మెజిస్ట్రేట్లు విధి నిర్వహణ పాటించలేదు, డాక్టర్లు విధి నిర్వహణ పాటించలేదు, హోంమంత్రి విధి నిర్వహణలో లేడు, అర్ధ సైనిక బలగాలు విధి నిర్వహణలో లేవు. ఇవన్నిటినీ దాటి వీటన్నిటి మీద జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక గొప్ప ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది. ఈ దేశంలో జరిగే ఏ లెజిస్లేటివ్ చర్యనైనా, ఎగ్జిక్యూటివ్ చర్యనైనా రివ్యూ చేసే అధికారం ఉంది అని అధికారం ఇవ్వబడిన ఒక మహాఘనత వహించిన న్యాయ వ్యవస్థ ఈ విషయంలోకి రానేలేదు. అంటే ఇన్ని చోట్ల విధి నిర్వహణ జరుగుతుంటే విధి నిర్వహణ అనే మాట కూడా నిజానికి చాలా విచిత్రమైన మాట. వాళ్ళు విధి నిర్వహణ చేశారు, పాలక వర్గాల అనుకూల విధి నిర్వహణ చేశారు. ప్రజల అనుకూల విధి నిర్వహణ జరగవలసిన చోట ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అంటే, ప్రతి ప్రభుత్వ వ్యవస్థ, ప్రతి ప్రభుత్వ శాఖ విధి నిర్వహణ అంటే ప్రజల పట్ల బాధ్యతతో చేయాలి. కానీ పాలకుల పట్ల బాధ్యతతో విధి నిర్వహణ జరిగింది. ఇవన్నీ అయిపోయాయి. చట్టం లేదు, అధికార వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. కనీసం నాగరికత ఉన్నదా, మానవత్వం ఉన్నదా? మృతదేహాన్ని గౌరవంగా చూడాలి. మనిషికి చనిపోయిన తర్వాత కూడా గౌరవం ఉంటుంది.
ఈ మృతదేహాన్ని గౌరవంగా చూడడం అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆత్మ బంధువులు ఆ మృతదేహానికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపే అవకాశం ఇవ్వాలి. ఆపరేషన్ కగార్లో ఆ పని ఎక్కడా జరగలేదు. అందుకే ఇంతకుముందు పద్మకుమారి కూడా చెప్పింది, మేము కాశ్మీర్లో ఎప్పుడూ మృతదేహాలు ఇవ్వలేదు, ఇంతకాలం ఇక్కడ నడిచిందని ఇక నుంచి అది కూడా ఇవ్వము. ఇక్కడ అది నడవడానికి మృతదేహాల స్వాధీన కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. అది అనేక సంవత్సరాలు పోరాటం చేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బయటి వాళ్ళైనా సరే, మిత్రులమని క్లెయిమ్ చేసినా సరే అది వాళ్ళకి ఇవ్వవచ్చును. ఒక విప్లవకారుడు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. అప్పుడు అతనికి తల్లి తండ్రి ఎవరో తెలియదు. ఒక తల్లి ఇంకొక అదే ఎన్కౌంటర్ లో మరణించిన మరొక వీరుడి తల్లి, నేను కొడుగ్గా స్వీకరిస్తాను, నాకు ఇవ్వండి బాడీ అన్నది. ఆమె చితిపెట్టింది. కనుక ఇటువంటి ఒక సంప్రదాయం ఏర్పడి ఉన్న చోట, ఆ సంప్రదాయం 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు నడిచిన చోట ఇప్పుడు హఠాత్తుగా ఈ సంప్రదాయం కాశ్మీర్లో లేదు, నార్త్ ఈస్ట్ లో లేదు, ఇక్కడ కూడా అనవసరంగా వచ్చింది, మేము దాన్ని పెట్టలేము అని అన్నారు. దాన్ని వెనక్కి తీసుకున్నారు. మృతదేహాన్ని ఇవ్వకపోవడం, కోర్టు చెప్పినప్పటికీ, ఇంతకుముందు భీమారావు చెప్పిన కేసు ఉంది, కోర్టు చెప్పింది మృతదేహాన్ని ఇవ్వాలి అని. కోర్టు ముందర ఆ రాష్ట్రపు అడ్వకేట్ జనరల్ చెప్పాడు, అయినా దాన్ని పాటించలేదు. అంటే ఏ ఒక్క వ్యవస్థ అయినా ప్రజానుకూలంగా, చట్టబద్ధంగా, మానవీయంగా, నాగరికంగా ప్రవర్తించని ఒక దశ ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ను కేవలం ఒక హింసాత్మక దాడిగా మాత్రమే చూస్తే మనం దాని పూర్తి అర్థాన్ని, అది ఈ దేశంలో పాలక వర్గాల సంక్షోభం పెరిగినప్పుడు ప్రజల మీద మరింత ఒత్తిడి తేవడానికి, మరింత పీడించడానికి, మరింత దోపిడీకి అవకాశం ఇవ్వడానికి బహుళ జాతి సంస్థలకు మధ్య భారత అరణ్యాలలోని ఖనిజ సంపద కట్టబెట్టడానికి అనేక కోణాలు ఉన్నాయి దీంట్లో. ఇన్ని కోణాలు కలిసిన ఒక పోనీ మృతదేహాలు ఇవ్వలేదనేది ఒక స్థాయి వరకు వాదన. ఇచ్చిన సందర్భాల్లో కూడా 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఆలస్యం చేయడం. ఇంతకుముందు మిత్రులు చాలా మంది చెప్పారు, ఆ ప్రాంతాలలో ఎక్కడా కరెంటు పెట్టకుండా ఫ్రీజర్ లో పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి ఫ్రీజర్ అనబడే దానిలో పెట్టి దానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. అంటే మృతదేహాలు కావాలని కుళ్ళిపోయేలా చేశారు. ఎందువల్ల? మృతదేహాలు కూడా వాటి మీద ఉన్న ఆనవాళ్ల ద్వారా, సాక్ష్యాల ద్వారా మరణం ఎట్లా జరిగిందో చెప్తాయి. ఇది బయటపడి ఉన్నది, ఇదివరకే రుజువై ఉన్న విషయం. ఆజాద్ ఎన్కౌంటర్ లో వాళ్ళు ఎక్కడి నుంచి కాల్చామన్నారు, తుపాకీ ఎక్కడ ప్రవేశించింది, తుపాకీ తూట ఎక్కడ ప్రవేశించింది, ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, కింది నుంచి కాలిస్తే తుపాకీ తూట పైనుంచి కిందికి ఎట్లా పోయింది, ఛాతీ దగ్గర నుంచి 2 సెంటీమీటర్లు కిందికి ఎట్లా పోయింది అని చాలా వివరమైన, అంటే మృతదేహం కూడా సాక్ష్యం చెప్పగలదు, మృతదేహం కూడా మరణం ఎట్లా సంభవించింది చెప్పగలదు. మృతదేహం అట్లా సాక్ష్యాలు ఆనవాళ్లు ఇస్తుంది కాబట్టి దాన్ని కుళ్ళిపోయేలా చేయాలి, దాన్ని కనబడకుండా చేయాలి. దాని మీద ఒక గాయం ఉంటే వెంటనే మర్నాడో లేదా మృతదేహాన్ని సరిగ్గా భద్రపరిస్తే ఆ గాయం తెలుస్తుంది. 2వ రోజు 3వ రోజుకు మృతదేహం ఉబ్బిపోతుంది, ఆ గాయం కనబడకుండా పోతుంది. అంటే కొట్టారని, చిత్రహింసలు పెట్టారని, కరెంట్ షాక్ పెట్టారని, కోసారని ఈ వివరాలనేవి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ వివరాలు బయటికి ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో వచ్చేవి, పోస్ట్ మార్టం సరైన సమయంలో చేస్తే వచ్చేవి, లేదా కుళ్ళిపోకుండా సమయానికి ఇస్తే వచ్చేవి. ఈ పని చేయలేదు, ఇది కూడా అయిపోయింది. ఆ తర్వాత దశ వచ్చింది, ఇచ్చిన మృతదేహాన్ని, కన్న బిడ్డను, సహచరుణ్ణి, తల్లిని, తండ్రిని, అనేక మంది వాళ్ళను ప్రేమగా చూసుకోవాలనుకుంటారు కదా, చివరిసారి ముద్దాడుకోవాలనుకుంటారు కదా, అది ఆ మృతదేహం అసలు ముట్టుకోవడానికి వీలు లేకుండా, వాసన భరించడానికి వీలు లేకుండా, అటువంటి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి కూడా వీల్లేదు, అంత్యక్రియలు సగౌరవంగా చేయడానికి వీల్లేదు, అంత్యక్రియలు ఊరేగింపు జరగడానికి వీల్లేదు. ఎన్ని రకాల ఆంక్షలు ఈ 2.5 సంవత్సరాల ఆపరేషన్ కగార్ లో జరిగాయి. అంత్యక్రియల మీద కూడా
ఆటంకాలు. అంత్యక్రియలు కూడా అయిపోయి స్తూప నిర్మాణం మీద కూడా ఆటంకాలు. స్తూపం అంటే ఆ వీరురాలి జ్ఞాపకంగా ఉంటుంది. జ్ఞాపకాన్ని కూడా తొలిచేసి, అంటే ఆపరేషన్ కగార్ మనిషిని తొలగించడం మాత్రమే కాదు, మానవతను తొలగించడం మాత్రమే కాదు, చట్టాన్ని తొలగించడం మాత్రమే కాదు, జ్ఞాపకాన్ని కూడా తొలగించదలుచుకుంది. అందువల్ల ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మనం మాట్లాడాలంటే, ఆపరేషన్ కగార్ను అర్థం చేసుకోవాలంటే జ్ఞాపకాన్ని మేము నిలిపి ఉంచుతాము. నువ్వు జ్ఞాపకాన్ని కూడా చెరిపేయాలనుకున్నావు, నువ్వు చట్టాన్ని చెరిపేయాలనుకున్నావు, చట్టాన్ని అమలు చెయ్యని అడుగుతాము. అందువల్లనే రెండో దాంట్లో అది రాశారు, బాధితుల న్యాయ పోరాటం మిగిలే ఉంది. బాధితులు ఇప్పటికీ కూడా ఇన్ని వ్యవస్థలు విఫలమయ్యాయి, ఇన్ని వ్యవస్థలు విధి నిర్వహణ పాటించలేదు కనుక ఈ వ్యవస్థల మీద ఎప్పుడో ఒకప్పుడు విచారణ జరగవలసి ఉంది, తగిన శిక్ష పడవలసి ఉంది అని మాట్లాడవలసి ఉంది. స్తూప నిర్మాణం మీద ఎటువంటి దానికి స్తూప నిర్మాణం ఇవాళ కొత్తది కాదు. 2004-05 ప్రాంతాల్లో ఏల్ యూనివర్సిటీ నుంచి ఒక ఆర్కిటెక్చర్ స్కాలర్ వచ్చి తెలంగాణ అంతా తిరిగి ఆయన ఫ్రమ్ 1000 పిల్లర్ టెంపుల్ టు మెమోరియల్ స్టాచ్యూస్ అని ఒక వ్యాసం రాశాడు అంతర్జాతీయ పత్రికల్లో. ఈ దేశంలో స్మారక స్తూపాలు నిర్మించుకోవడం అనేది వీరగల్లులు ఉంటాయి. వీరగల్లులు 2000 ఏళ్ల కిందివి, 1500 ఏళ్ల కిందివి. మనిషి చనిపోయినా, మనిషి హత్యకు గురైనా ఆ మనిషి పట్ల గౌరవాన్ని, ఆ మనిషి చేసిన పనుల పట్ల గౌరవాన్ని మిగిల్చి ఉంచుకుంటాము, స్మారక స్తూపాలు పెడతాము. అనేక మందికి ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్తూపాలు దాదాపు గ్రామానికి ఉన్నాయి. మళ్ళీ విప్లవోద్యమ అమరుల స్తూపాలు కూడా ఉన్నాయి. ఆ స్తూపాలను, పాత స్తూపాలను కూలగొట్టడం, ఛత్తీస్గఢ్ లో కూలగొడుతూ వాటిని ఎట్లా ప్రదర్శిస్తున్నారో చూడండి. తెలంగాణలో కూడా ఆ పని ప్రారంభమైంది. ఒకప్పుడు ఆట పాట మాట బంద్ అన్న కాలంలో ఆ పని చేశారు. మళ్ళీ వాటిని తిరిగి నిర్మించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ స్తూపాలను కూడా సంస్మరణ సభల మీద ఆంక్షలు, అంత్యక్రియల ఊరేగింపుల మీద ఆంక్షలు, ఇన్నయ్య మీద కేసు చూస్తున్నాం. అంత్యక్రియల సందర్భంలో ఉపన్యాసం ఇచ్చినందుకు కేసు. అంత్యక్రియల సందర్భంలో ఒకవేళ ఉద్వేగభరితంగా ఏమైనా మాట్లాడి ఉన్నా మామూలుగా దాన్ని వదిలేస్తారు. అటువంటిది అసలు అక్కడ నేరము లేదు, అక్కడ తప్పుపట్టవలసింది లేదు. ఒక ఉద్వేగభరితమైన ఉపన్యాసం, ఆ ఉద్వేగభరితమైన ఉపన్యాసానికి ఇప్పుడు నెలల తరబడి జైల్లో పెట్టారు. ఇప్పుడు తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కోర్టులు ఎట్లా పనిచేస్తున్నాయో చూస్తున్నాం. ఇదంతా ప్రభుత్వ రంగానికి. మీడియా ఎట్లా రిపోర్ట్ చేసిందో ఒక్కసారి చూడండి. ఈ 2.5 సంవత్సరాలలో ఒక హత్య జరిగితే, ఒక ఎన్కౌంటర్ జరిగితే మీడియా అధిపతులకే సంతోషం కలిగింది. లేదా విప్లవోద్యమం కూలిపోతున్నదంటే, విప్లవోద్యమంలో ఎవరో లొంగిపోతున్నారంటే, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడుతున్నారంటే మీడియా చాలా